వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. బట్ మీరొచ్చిన కొత్తల్లో 'ఉదయ్ కిరణ్' గారు మీరు మంచి ఫ్రెండ్స్. 'ఉదయ్ కిరణ్' గారి వల్ల చాలా ఆఫర్స్ 'దిల్ రమేష్‌కి' కూడా వచ్చాయని ఒక టాక్. హ్మ్. ఎలా ఉండేది మీ ఇద్దరి మధ్య ఆ బాండింగ్ కానీ, ఆ ఫ్రెండ్‌షిప్, అన్నదమ్ములనే ఒక బంధం కావచ్చు? ఓ ఓ ఏం చెప్తారు ఆయన గురించి యెస్. అసలకి? ఉదయ్ కిరణ్ గారికి నాకు చాలా అటాచ్‌మెంట్ ఉండేది. అంటే హ్మ్. అన్నా, అన్నా అంటుండేవాడు. ఎందుకంటే ఆయనది 'నువ్వు నేను' నేను బిగినింగ్‌లో 26వ సినిమా నాది 'నువ్వు నేను' ఓకే. తేజ గారి డైరెక్షన్‌లో. తనది రెండో సినిమా. ఓకే. మేమంతా కింద కూర్చొని తినేవాళ్ళం. ఎక్కడ ఇప్పుడు జేఆర్‌సీ కన్వెన్షన్ ఉందా? జేఆర్‌సీ కన్వెన్షన్ ఉన్నదే మా బర్రెల ఇల్లు. హ్మ్. నువ్వు నెల బర్రెలు ఇప్పుడు తెలంగాణ శకుంతల మన తనికెళ్ళ భరణి గారు మా ఇల్లు ఉంటది. హ్మ్. బర్రెలతోనే ఉంటాం మేము మొత్తం పాలు అమ్ముకునే క్యారెక్టర్. అవును. ఆ జేఆర్‌సీకి ఎదురుగ్గా ఉన్న జేఆర్‌సీ ఫంక్షన్ హాల్‌కి ఎదురుగా ఉన్న పెట్రోల్ బంకే ఆ ఇల్లు. ఓకే. అప్పుడు ఆ! అక్కడే ఉండేది అది మొత్తం. అప్పుడు రోడ్డు కూడా లేదు అక్కడ. సో ఇప్పుడు అక్కడ కూర్చొని మేము కింద అనిత కూడా ఈవెన్ హీరోయిన్ కూడా అంతా కింద కూర్చొని కుర్చీలు కూడా ఉండేది కాదు. ఒకవేళ కుర్చీలు తేవటం లేట్ అయితే మేము కింద కూర్చొని తిని అక్కడ మన సునీల్ గారు అప్పుడే ఆ కామెడీ బ్యాచ్‌లో సునీల్ గారు లీడు దాదాపు 35 రోజులు పనిచేసాం. సేమ్ నువ్వు నేను హిందీలో కూడా మేమే చేసాం. తుషార్ కపూర్ హీరోగా 'ఏ దిల్' అని చేశారు తేజ ఓకే. గారు. అవునవును. సేమ్ బ్యానర్‌లో. సో ఇది అయిపోగానే అది స్టార్ట్ అయింది. మళ్ళా దానికి 30 రోజులు పనిచేసాం. ఆ ప్రాసెస్‌లో ఉదయ్ కిరణ్ గారు ఎలా ఎదిగాడప్పుడు అసలు. ఒక అప్‌కమింగ్ ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చి ఫట్ 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 స్టార్ రేంజ్‌కెళ్ళిన హీరో. హ్మ్. లాస్ట్ వరకు మాకు రిలేషన్ ఉండేది. ఎక్కువ సినిమాలు ఆయన రికమెండ్ చేసిన సినిమాలు ఏం చేయలేదు గానీ నేను. బట్ చాలా ఎక్కువ ఫ్రెండ్‌షిప్ ఉండేది. చాలా ఫోన్ చేస్తే మాట్లాడేవాడు. కలిసినప్పుడు భోజనం చేసేదాకా సెట్‌లో కలిసినా కూడా తనతో కలిపి భోంచేసిన దాకా ఎళ్ళనిచ్చేవాడు కాదు. ఆ 'నువ్వు నేను' బాండింగ్ ఏందంటే పెద్ద హిట్ అయింది. స్టార్ ఇమేజ్ వచ్చింది తనకి ఆ సినిమా తర్వాత. ఆ సినిమాలో ఒక చేజ్ ఉంటది. కొండల్లో, స్లమ్ ఏరియాలో అతను పట్టుకోవడానికి హీరోయిన్ పారిపోతుంటే అవునవునవును. ఒక చేజ్ ఉంటది. మే నెలలో స్లిప్పర్స్ ఏసుకొని చేజ్ చేసాం. 1 వీక్ ఉదయం 7 గంటలకు స్టార్ట్ అయితే సాయంత్రం 5 వరకు పరిగెత్తుతూనే ఉండేది మేము. దర్గా సెంటర్‌లో ఆ లొకేషన్. సో, ఆ చేజ్ సినిమాకి ఆయువు పట్టు సెకండ్ హాఫ్‌లో. ఆ చేజ్ వల్ల సినిమా పెద్ద హిట్ అయింది. అది కలిసిన ప్రతిసారి అది గుర్తు చేస్తుండే. ఏం పరిగెత్తారు. ఆయనకేమో ట్రూ హీరోకి. యంగ్ చాపు. మాకేమో స్లిప్పర్‌లు, నిక్కర్లు, ఎండ అలా పరిగెత్తి అయినా కూడా షార్ట్ ఎండ్‌కెళ్ళేసరికి ఆయన కవర్ చేసి కొట్టే రేంజ్‌కెళ్ళాలి మేము. హ్మ్. తేజ గారు అసలు ఒప్పుకునేవాళ్ళు కాదు. మీరేం చేస్తారో నాకు తెలియదు. కెమెరా ఎడ్జ్‌కొచ్చేసరికి కవర్ చేయాలి మీరు. హీరో గారి కాడికి రావాలని. డిస్టెన్స్‌లో నిలబెట్టేవాళ్ళు. అయినా కూడా కష్టపడే చేస్తే ఆ చేసే సినిమాకి హైలైట్ అయింది. హ్మ్. ఆ రికార్డ్ ఎప్పుడు ఉండేది ఉదయ్ కిరణ్ గారు. హ్మ్. లాస్ట్ వరకు అసలు. బట్ అంత క్లోజ్ ఉండేవాళ్ళు. అన్న, అన్న అనేవాళ్ళు గదా! బట్ చనిపోయే మూమెంట్‌లో ఏమన్నా కాల్ చేసి మాట్లాడటం గాని, తెలియదు అప్పటి డిప్రెషన్‌లోకెళ్ళాను, కొంత ఇబ్బందిగా ఉంది అని వెల్ విషెస్‌తో చాలా మందికి ఫోన్ చేసి మాట్లాడారాయన అని చెప్పేసి అంటే అంటారు. అప్పటికి మీకేమన్నా ఫోన్ చేశారన్నా? లేదు లేదు. మీరు ఫోన్ లేదు చేయటం చేయలేదు. గాని? ఎందుకంటే అప్పటికే రేంజ్ ఎళ్ళిపోయింది టాప్‌కి. హ్మ్. ఎళ్లి కలిసి అన్న అసలు అన్నయ్య ఏం చేస్తున్నారు ఏంటి? అల్యూమినియం ఫ్యాక్టరీలో ఎక్కడన్నా వేరే షూటింగ్‌లో ఉన్నప్పుడు కలిసినా అసలు మనం ఫోన్ చేసే ఇప్పుడు మీతో ప్రాక్టికల్‌గా మాట్లాడాలి. మనం ఫోన్ చేస్తే పెద్ద హీరో అయిపోయాడు. మనం ఫోన్ చేయకూడదు. ఎళ్తే పర్సనల్‌గా కలవాలి అనే ఫీలింగ్ నాది. సో, ఆ ప్రాసెస్‌లో ఎప్పుడన్నా కలిస్తే షూటింగ్‌లో కలిసినప్పుడు రెస్పెక్ట్‌గా "అన్నా, రా అన్నా, ఎక్కడున్నావు అన్నా, ఏం చేస్తున్నావు" అని అంటే మాట్లాడటం తప్ప ఫోన్ చేసి మాట్లాడే అంత కమ్యూనికేషన్ లేదు చివర్లో. హ్మ్. ఎందుకంటే టాప్ రేంజ్‌కెళ్ళి తర్వాత మళ్ళీ పడిపోయారు గదా! అప్పుడు. పడిపోయారు. పడిపోయిన తర్వాత కూడా అదే లోన్‌లీగా ఉండేవాడు. ఎక్కువ ఈ వాళ్ళ కొలీగ్స్ వాళ్ళ సర్కిల్‌లో ఉన్నోళ్ళు చెప్తుంటే ఇనటం. సో, మళ్ళీ వస్తాయి, మళ్ళీ సినిమాలొస్తాయి, మళ్ళీ బ్రహ్మాండంగా ఒక హిట్ పడితే బ్రహ్మాండంగా మళ్ళా ఆ పొజిషన్ వస్తది అనుకుంటుండేవాళ్ళం. మరి సూసైడ్ చేసుకుంటారు అనుకున్నారా మీరు అసలకి? ఆ? నాకు ఉదయ్ కిరణ్ గారు, శ్రీహరి గారు హ్మ్. ఇప్పటికనుకున్నా కూడా నా మిరాకిల్ డెత్స్ అయి 2. అవును. అసలు ఒక లీడ్ చేయాల్సిన పొజిషన్‌లో శ్రీహరి గారు కూడా నాకు చాలా క్లోజ్‌గా ఉండి ఎప్పుడు నువ్వు డైలాగ్ బ్రహ్మాండం చెప్తారా? వస్తది నీకు. నాకు రాలేదా? వస్తది నీకు. వెయిట్ చెయి. హ్మ్. ప్రకాష్ రాజ్ ఒకడు, శ్రీహరి గారు. ఎప్పుడు కనపడినా, ఇప్పుడు కనపడినా వస్తది నీకు. ఎవరు విలన్ రోల్స్ అంటే మంచి మంచి విలన్స్‌తో మీరు వర్క్ చేశారు కాబట్టి ఎవరు బాగా ఫ్రెండ్లీగా యాస్ ఎ బ్రదర్‌గా ఉండేవాళ్ళంటే తెలుగోళ్ళు? అందరు నాతోనా? విలన్స్‌తో చేశారు మీరు. యాహ్! ఆ! నాతో రాహుల్ దేవ్ బావుంటాడు. హ్మ్. శ్రీహరి గారైతే అసలు ఉన్నంత వరకు అల్టిమేట్ అసలు. హ్మ్. చాలా సపోర్ట్ చేసేవాడు. ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారు ఇప్పుడు అయితే ఎవరిని నేను పని కట్టుకొని ఎళ్లి కలవను.
సెట్ లో కలవటం. సెట్లో కలవటమే. ఈవెన్ బాలకృష్ణ గారినైనా సెట్లో కలుస్తా. Hmm. నేను ఇంకొక షూటింగ్ దగ్గరికి వెళ్ళి హీరోలని రికమెండ్ చేయమని, ఇప్పుడు ఎందుకంటే నేను మీకు తెలుసు గోపీచంద్తో సినిమాలు చేశాను. గోపీచంద్ గారితో లక్ష్యం, లౌక్యం చేశా. లక్ష్యం, లౌక్యము 2 సినిమాలు మంచి క్యారెక్టర్లు చేశాను. బాలకృష్ణ గారితో 4 సినిమాలు చేశాను. లక్ష్మీనరసింహ, సింహ, లెజెండ్, అఖండ. 3 బ్లాక్ బస్టర్స్. బట్ పోయి వాళ్ళకి లొకేషన్లోకి పోతే రెస్పెక్ట్ చేస్తారు, హీరో డైరెక్టర్లకు చెప్తారు కూడా. ఓకే. కానీ ఇబ్బంది పెట్టడము, మనం మళ్ళా ఇంకొకళ్ళకి ఆబ్లిగేషన్ పెట్టడం. Hmm. నేను డైరెక్టర్ని 100 సార్లు కలుస్తా, కో డైరెక్టర్ని 10 సార్లు 20 సార్లు కలుస్తా ఇప్పటికీ. ఎందుకంటే ఇచ్చేవాళ్ళు వాళ్ళు, నా రైట్ అది. యాజ్ అన్ యాక్టర్ నేను డైరెక్టర్ని ఎన్నిసార్లు అయినా కలవచ్చు, వాళ్ళు తిట్టినా కలవచ్చు, కానీ హీరోలను కలవకూడదు. ఓకే. ఎందుకంటే హీరోలు అందుకు లేరు అక్కడ. మనం చేస్తున్నప్పుడు సార్ నేను ఈ సినిమాలో ఈ క్యారెక్టర్ చేస్తున్నానంటే కూర్చోబోయా బ్రహ్మాండం, ఎలా ఉంది ఏంటి, అప్పుడు వేరు. అప్పుడు మనకు ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది, ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది మాట్లాడుతుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.